శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది కోసం వెళ్ళాం. ఆత్మీయంగా కవులందరూ కూడా విచ్చేసి చాలా వారి పద్య గద్య కవితలకు చక్కటి కవితలు అందించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మరొక భాగంలోకి మనం వెళ్తున్నాము. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఆత్మీయులు శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. అలాగే విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. వారు వచ్చిన అనంతరం వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సభాధ్యక్షులుగా సరస్వభారతి అధ్యక్షులైనటువంటి శ్రీ గబ్బెడ దుర్గా ప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. వారికి మనం ధ్వనులతో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులను హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా ఆత్మీయ అతిథులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు. బహుకాలంగా సరస్వభారతి మొదటి నుంచి కూడా వారి పూర్తి ఆశీస్సులు అందిస్తున్నారు. వారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానం కలుగుతున్నాం. ఒకరిద్దరు కవులు ఉంటే సభ తర్వాత మనం చేసుకున్నాం. శ్రీ చలపాక ప్రకాష్ గారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి మరియు రమ్య భారతి త్రైమాసిక పత్రిక సంపాదకులు, సరస్వభారతికి ఆత్మీయులు. వీరిని కూడా హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరొక ఆత్మీయ అతిథి శ్రీమతి ఎన్ పద్మారాణి గారు. వీరు వచ్చిన అనంతరం ఆహ్వానించడం జరుగుతుంది. మరొక ఆత్మీయ అతిథి శ్రీ ఎం కమలాకాంత్ గారు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జీవిత బీమా సంస్థ ఉయ్యూరు. వీరిని మన సభకి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది. తదుపరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు అధ్యక్షులు శ్రీ నేరేళ్ల తేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ వేదిక పైన అటు ముందు తరంతో పాటు ఇటు యువతరాన్ని కూడా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతూ తదుపరి ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ కోడే సాంబశివరావు గారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమ సభా నిర్వహణ చేయవలసిందిగా సరస్వభారతి అధ్యక్షులు శ్రీ గబ్బెడ దుర్గా ప్రసాద్ గారిని వినమ్రపూర్వకంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి అతిథులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం కొద్ది క్షణాల్లో మనకు పూర్తవుతుంది. ఈ పూర్తవగానే ఇవాళ మనం ఆహ్వానించి ఎవరికైతే సత్కారం సన్మానం చేయాలనుకుంటున్నాం వారందరికీ వేదిక మీద సగౌరవంగా సన్మాన కార్యక్రమం పెద్దలందరూ సమక్షంలో జరుగుతుంది కనుక అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నా. ముందుగా సుబ్బారావు గారి మాట్లాడారు. ఉయ్యూరుకు ఒక వారం ముందే వచ్చేసిన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికి కూడాను. సభలు సమావేశాలు ఇక్కడున్న చాలా మందికి కొత్త కాదు, నాకు కొత్త కాదు, ఆయనకి కొత్త కాదు, వీరికి కొత్త కాదు. అయితే మనం ఉగాదికి మాత్రం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడే కొత్త సభలు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే గత సంవత్సరం మంచి జరుగుంటే సరే ఏదైనా కీడు జరుగుంటే అది మర్చిపోయి కొత్త సంవత్సరంలో శుభం కలగాలని ఆశిస్తూ మన గొంతెత్తి ఎలుగెత్తి చాటుతాం. ఇప్పటిదాకా చాలామంది కవులు తమ పద్యాల ద్వారా కవితల ద్వారా అద్భుతమైన కవితలు చదివారు. వాళ్ళందరికీ కూడాను నా అభినందనలు. ఇక్కడే ఉన్న చలపాక ప్రకాష్ గారు నిరంతరం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని అడిగే ఏకైక కార్యకర్త ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి. మీరు పుస్తకం వేసుకుంటే ఆ పుస్తకాన్ని ప్రభుత్వం చేత ఎక్కడైనా కొనాలని పట్టుబట్టి దానికోసం కృషి చేసే వ్యక్తి. మీరు ఒక సభ జరిగితే ఆ సభకు ఎలాగైనా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహకారం అందించుకోవాలని ఆరాటపడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా చాలా మందిని ఎదురుగా ప్రయాగరామకృష్ణ ఉన్నారు, సుశీలమ్మ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వీరందరినీ కూడా పోగు చేసి రాబోయే పెద్దలు ఉన్నారు, బుద్ధప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు,
ఇటువంటి వాళ్ళందరినీ కూడాను ప్రతి సంవత్సరం పట్టు విడవని విక్రమార్కుడిలాగా 84 సంవత్సరాలు 86 సంవత్సరాల వయసులో ఈ మహానుభావుడు ఇంకా అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చేస్తారు. పుస్తకాలు రాస్తారు, బోర్డు పుస్తకాలు రాస్తారు. ఇప్పటికీ బోర్డు పుస్తకాలు ప్రచురించారు, పుస్తకాలు రాస్తారు. ఇది కాకుండా అనేక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేవలం ఉగాది కార్యక్రమం ఒకటే కాదు. ఉగాది కార్యక్రమం అది పురస్కారాల ప్రధాన సభ. అది కాకుండా సాహిత్య సభలు చాలా జరుపుకుంటారు. అనేక కార్యక్రమాల్లో నేను కూడాను వారి నేతృత్వంలో పాల్గొన్న అవకాశం నాకు కలిగింది. ఈ రకమైన సంస్కృతి విలసిల్లుతున్న ఉయ్యూరికి రావడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. నిజంగా ఉయ్యూరు అంటే నేను పరిగెత్తుకొస్తాను. సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి 80 ఏళ్ళ వయసులో ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు అవుదామని, కానీ నాకు అలా అనిపించదు. ఉయ్యూరు అంటే పరిగెత్తాలనిపిస్తుంది. అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గబ్బెడి దుర్గాప్రసాద్ గారికి మొదటగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సాహిత్యం పట్ల, భాష పట్ల తెలుగు జాతి చాలా అన్యాయం అయిపోతుంది. ఒక విధంగా బయట రాష్ట్రాల్లో మీరు తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, కేరళ చూడండి, చివరికి తెలంగాణ చూడండి. మనం విడిపోయాక తెలంగాణ అద్భుతమైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంది. ఎవరు ఏ రచయిత చిన్న పుస్తకం వేసుకుంటే 10వ 12వ ఎంతో కొంత వాడు సాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏ సంస్థ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఉగాదికి ఇంకా వేరే వేరే సందర్భాల్లో తెలుగు జాతి పర్వదినాల్లో అనేక బహుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున చాలా ప్రోత్సాహం కావాలి. కళలకి పూర్వం అంటే రాజులు ఉండేవాళ్ళు, రాజులు శిల్పకళని, సాహిత్యాన్ని, చిత్రలేఖనాన్ని, ఇట్లా వేరే నృత్యాన్ని, సంగీతాన్ని అద్భుతంగా పోషించేవాళ్ళు. ఎవరి తోచిన రీతిలో వాళ్ళు అందులో ఆ వృత్తిలో ప్రభుత్వంలో ఉత్తీర్ణమైన వాళ్ళని కూడా గౌరవించేవాళ్ళు, రాజస్థానాల్లో నిలబెట్టేవాళ్ళు. ఇవాళ రాజులు లేరు, ప్రజలే రాజులు. ప్రజలే రాజులైనప్పుడు ఆ ప్రజలు మర్చిపోతాయనా సంస్కృతిని? మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. భాషను ఎట్లాగో పోగొట్టుకున్నాం. చాలా మంది తెలుగు పిల్లల్లో ఇవాళ తెలుగు లేదు, తెలుగు విద్యార్థుల్లో తెలుగు లేదు. విజయవాడ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇటీవల ఒక స్కూల్కి వెళ్ళి మీ పేరు తెలుగులో రాయని అడిగాడు. ఆయనకి ఏం అడగలా పాపం, ఆయనకి ఏం అడగలా, ఏవో ప్రశ్నలు వేయలే. ఆయన మీ పేరుని స్పష్టంగా తెలుగులో రాయని అడిగాడు. ఆ క్లాస్లో 40 మంది 45 మంది విద్యార్థులు ఉంటారు. 3 4 వాళ్ళ పేరు రాయగలిగారు తెలుగులో, మిగతా 40 మంది రాయలేకపోయారు తెలుగులో పేరు. ఇంతటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నా మనం చెప్పుకుంటే సిగ్గుచేటు. కానీ మన వాళ్ళు ఒప్పుకోరు. ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, తెలుగు చదివితే ఏం వస్తుందనే ఒక ప్రశ్న చాలా కాలంగా వేధిస్తోంది మనల్ని. అది సరైన ప్రశ్న కాదు. అసలు నీ మాతృభాష కాకుండా ఏ భాష నీకు అర్థం కాదు. నువ్వు రెండింటికంటే రేవడవుతావు. తెలుగు భాషను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇంగ్లీష్ అయినా, సంస్కృతం అయినా, జర్మన్ అయినా, ఏదైనా నీకంటూ వంటబడుతుంది. తద్వారా నువ్వు పైకి వెళ్ళగలుగుతావు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం వాళ్ళు మాతృభాషలోనే చేస్తున్నారు. చైనీస్ భాషలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. జర్మనీ అంతే, జపాన్ అంతే, రష్యా అంతే. చాలా మంది రష్యన్ వ్యోమగాములకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని అంతరిక్షంలో వెళ్తున్నారు. ఒక 6 నెలలు ఇంగ్లీష్ నేర్చుకొని అంతరిక్షంలో అడుగు పెడుతున్నారు రష్యన్ వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్. కాబట్టి ఇంగ్లీషు వల్లనే మనం బతికి కడతాం అనేది అది సరైన ఆలోచన కాదు. ముందు తెలుగులో నువ్వు స్థాయిని సంపాదించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో కనుక నీకు సబ్జెక్టు బోధిస్తే ఆ తర్వాత విషయం ఇంగ్లీష్లో బోధించినా, ఇంకో చోట బోధించినా వాడు. ఎందుకంటే మన మనస్సు, మన హృదయం, మన ఆలోచన, మన మేధస్సు ఒక భాష నుంచి తీసుకున్న వినికిడిని, వస్తువుని ముందు మాతృభాషలోకి అనువదించుకుంటుంది. ఇంగ్లీష్లో ఒక ఉపన్యాసం ఉంటే మనం ఆ ఉపన్యాసాన్ని మనం తెలుగులోకి అనువదించుకుంటాం లోపల. అప్పుడే మనకు అర్థమవుతుంది
ఉంది. హిందీ మాట్లాడారనుకోండి ఎవరన్నా మనతో, ఆ హిందీ వాళ్ళు మాట్లాడిన దాన్ని మనకు హిందీ తెలుగు రెండు వస్తే తెలుగులోకి అనువదించుకొని తెలుగులో మనం అర్థం చేసుకొని వాడికి ఏదో సమాధానం చెప్పగలుగుతాం, చెప్పలేకపోతే కనీసం చూపించగలుగుతాం. అస్సలు తెలుగే రానప్పుడు, తెలుగే కుదరినప్పుడు వాడు హిందీలో ఏం మాట్లాడినా నీకు అరవగోలేదు చివరికి. అది అరవగోలనే మాట అనుకోదు, చాలా తప్పు మాట, కానీ అవుతుంది చివరికి. అలాంటి సందర్భాలు, ఇటువంటి సందర్భాన్ని పోగొట్టాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి భాష, సాంస్కృతిక సాహిత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సభల్ని ప్రోత్సహించాలి, ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలి. సరే, ఈయన నేనంటే పెద్దవాడు అయిపోయాం, నేను ఆయన వెనకే ఉన్నాను దాదాపుగా. కానీ ప్రకాష్ లాంటి యువకుల్ని మనం బాగా ప్రోత్సహించాలి. ఇంకా పెద్దలంతా ఉన్నారు, వారు కూడా యువకుడు ఆయన కనిపిస్తున్నారు. 80 ఏళ్ళకి 60 ఏళ్ళకి యువకుడే కదా నిజానికి. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి సమావేశాలు, ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరంగా భావిస్తూనే మేము 2 ఏళ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుపుతున్నాం. ఇటీవల బహుశా మీరందరూ కూడా అందులో చాలామంది గమనించే ఉంటారు. మీరు వచ్చి ఉంటే సరే రాకపోయినా వార్తాపత్రికల ద్వారానో లేకపోతే టీవీ ఛానళ్ళ ద్వారానో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గురించి అసలు అక్కర్లా. దుర్గాప్రసాద్ గారిని ఫాలో అయ్యేవాళ్ళు ఫేస్బుక్లో ఆయన గొప్ప వ్యాసం రాశారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గురించి. చాలా మంచి వ్యాసం, క్షుణ్ణంగా ఏడ్చాడు. మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం అంతం వరకు కూడాను అద్భుతంగా ఆయన దాన్ని వర్ణించారు అన్నమాట. అట్లాంటి అవన్నీ చదివితే మనం చూస్తే మన పిల్లల్ని మాతృభాష వైపు ప్రోత్సహిస్తాం, మాతృభాష గురించి వాళ్ళకి ఎక్కువ అవగాహన కలిగిస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, 2 తరాలు పోయినాయి మనకి. స్వతంత్రం రాకముందు అంతా చక్కగా ఉంది, స్వతంత్రం వచ్చాక 2 తరాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కనీసం ఈ తరాన్నైనా మనం కనుక తెలుసుకోకపోతే మీకు గుర్తునే ఉంటుంది. బహుశా చాలామంది ఇందులో పెద్దవాళ్ళకి అమెరికాలో వాటిలో పిల్లలు ఉంటారు. మన పిల్లలకి తెలుగొచ్చు, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి. వాళ్ళ పిల్లలకి కొంచెం వచ్చు, వాళ్ళ అమ్మ నాన్న తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి. నిజంగా వాళ్ళకి పిల్లలు ఉంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ అమ్మ నాన్న తెలుగు మాట్లాడరు, మన మనవాళ్ళు మనవరాళ్ళు తెలుగు మాట్లాడరు, ఇంగ్లీషే మాట్లాడతారు అన్ని చోట్ల, ఇంట్లో కూడా. అప్పుడేమవుతుంది, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీషే నేర్చుకోవాల్సి వస్తుంది. తెలుగు అనేది రాదు. తెలుగు బిడ్డ ఉండి తెలుగు కుటుంబంలో పుట్టి తెలుగు రాకుండా పెరుగుతారు వాళ్ళంతా. అటువంటి కొన్ని లక్షల మంది ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఎంతోమంది పెద్దలు విదేశాల్లో కూడాను తెలుగుని ప్రోత్సహించే ఉద్దేశంతో, వాళ్ళకి నేర్పే ఉద్దేశంతో అనేక బడులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ కూడాను ప్రోత్సహిస్తూ చక్కగా తెలుగును బోధిస్తున్నారు. నేను పద్యాలు పాటలు పాడను. మీకు ఎంతసేపటికి భాషల గురించి, సాహిత్యాన్ని గురించి అయితే ఇది ఎక్కడ తప్పకుండా అనిపించవచ్చు, కానీ నా బాధ్యత అది. నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. మా గౌరవాధ్యక్షుడు శ్రేష్ఠులు శ్యామలాదేవి గారు హైదరాబాద్లో ఉండిపోయాను అనుకోని కారణాల్లో కనుక సభ ప్రారంభం ఆవిడ చేయాలి ప్రార్థనతో. దానికి బదులు అమెరికా నుంచి వచ్చిన మా అమ్మాయి కోమలి విజయలక్ష్మి ప్రార్థన చేస్తుంది. శంకర పూజితే శారదే, శంకర పూజితే శారదే, సర్వ సహోదరి శారదే, శంకర పూజితే శారదే, అభీష్టవరదే శారదే, అద్భుత చరితే శారదే, అభీష్టవరదే శారదే, అద్భుత చరితే శారదే, శృంగగిరిస్తే శారదే, శృతి ప్రతిపాదే శారదే, శృంగగిరిస్తే శారదే, శృతి ప్రతిపాదే శారదే, శంకర పూజితే శారదే, సర్వ సహోదరి శారదే, శంకర పూజితే శారదే, మంగళదాయిని శారదే, సంగీత ప్రియ శారదే, మంగళదాయిని శారదే,
पूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्कर पूजिते शारदे शङ्कर पूजिते शारदे शङ्कर पूजिते शारदे प्रकाश गाరు రచయితల సంఘ కార్యదర్శి రమ్య భారతి త్రైమాసిక పత్రిక సంపాదకులు ప్రకాష్ గారు. ఆయన్ని ఏ సలహా అయినా మేము అడుగుతా, ఆయన నాకు చక్కని సలహాలు ఇస్తారు. 2 పేర్లు సూచించమంటే చక్కని పేరు సుశీలమ్మ గారి పేరు, కొండేపూడి శంకర్రావు గారి పేరు, పిఠాపురం వైఖరేది, ఆ 2 పేర్లు వారు సూచించారు. ఆ ప్రకారమే ఈ కార్యక్రమం వాళ్ళని ఆహ్వానించి మన కార్యక్రమం జరుగుతాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు దప్పిడ దుర్గాప్రసాద్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో ఒక అతిథిగా పాల్గొన్న గుత్తికొండ సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇచ్చేసిన కవిమిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రానున్న ఉగాది శుభాకాంక్షలు. ఏదేమైనా ఈ రోజున ఇంత నిండుగా ఈ సభలో కవి సమ్మేళనం నిర్వహించబడడం అన్నది చాలా గొప్ప విషయం. ఇందాకే ఇక్కడికి మాతో పాటు వచ్చిన మిత్రుడు అన్నాడు, విజయవాడలో పెట్టినా కూడా ఇంతమంది కవులు రారు, కానీ ఉయ్యూరులో పెట్టినా కూడా విజయవాడలో ఉన్న కవులు ఇక్కడే ఉన్నారని చెప్పి ఆ గొప్పతనం గంపెడ దుర్గదత్త గొప్పతనం. నిజంగానే ఇది మాత్రం అసత్యం కాదు. అలాగే చాలామంది కవిమిత్రులు తెలిసి ఇక్కడికి వచ్చే కవిమిత్రులు ఉంది, కానీ కొత్త వాళ్ళు వచ్చారు కనుక 2 మాటలు చెప్పాలి. ఇంతకుముందు సరస్వభారతి ప్రారంభంలో కేవలం చుట్టుపక్కల కొంతమంది కవులు కూర్చో ఉండొచ్చు. ఆ తర్వాత అలా విస్తరించుకుంటూ పోతూ కృష్ణా జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గంపెడ దుర్గాప్రసాద్ గారు. అది ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళిందంటే, కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రచయితలు, కళాకారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి గురించి తెలుసుకొని, వారి గురించి సమాచారం సేకరించి, ఫోన్ నెంబర్ సేకరించి, అటువంటి వాళ్ళని గుర్తించుకొని ఇప్పుడు ఈ రోజున ఈ వేదిక మీద సత్కరించుకోవడం జరగబోతుంది. ఇటువంటి ప్రయత్నం నిజానికి ప్రభుత్వం చేయాలి, కానీ ఇంత మంచి ప్రయత్నం చేస్తున్న సరస్వభారతి నిజంగా ఈ సభ, ఈ సంఘం వెనుకాల కృషి చేస్తున్న వ్యక్తులు, అలాగే సరస్వభారతి అధ్యక్షుడైన గంపెడ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం, నిజానికి మండలి పుత్రప్రసాద్ గారి మధ్య ఒక మాట చెప్దాం అనుకున్నాను, కానీ ఆయన బహుశా ఆలస్యంగా రావచ్చు సభకి. అయినప్పటికీ గుత్తికొండ సుబ్బారావు ఉన్నారు కనుక వారికి ఈ విషయం నేను వినవిస్తున్నాను. ఇంతమందిని గుర్తిస్తూ, ఇంతమందికి సత్కరిస్తూ ఉన్న వ్యక్తి 86 ఏళ్ళ గంపెడ దుర్గాప్రసాద్ గారిని గవర్నమెంట్ గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా నాకు అనిపించింది. ఒక 2 వారాల క్రితం దుర్గాప్రసాద్ గారు అబ్బాయి రమణ గారిని ఫోన్ చేసి చెప్పాను, ఉగాది పురస్కారాలు ప్రకటించారు, ఆ పురస్కారాలకి దరఖాస్తు చేయమని చెప్పాను. చివరి రోజు వచ్చింది, సార్ ఏమైంది దరఖాస్తు చేశారంటే మా నాన్న ఒప్పుకోలేదండి. నిజంగా నాకు అనిపించింది, నిజమైన కళాకారుని ప్రభుత్వం గుర్తించుకోవడం దురదృష్టకరం. మనం అనుకునే పరిస్థితి ఈ రోజున ఉంది. కానీ అలా కాకుండా ప్రభుత్వమే రాష్ట్రంలో ఎటువంటి సాహిత్యం కళాకారులు కానీ సాహిత్యవేత్తలు కానీ గుర్తించడంలో ప్రభుత్వం కమిటీ, సరైన వ్యక్తిని కమిటీగా వేసి ఇటువంటి వ్యక్తిని గుర్తించి సత్కరిస్తే, నిజమైన వాళ్ళ గుర్తింపు చేసే వాళ్ళని సత్కరిస్తే ఇంకా మంచి చాలా కార్యక్రమాలు చేయడానికి, కొత్త తరం కూడా సాహిత్య రంగంలో వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తూ, కనీసం రేపు వచ్చే మన భాషా పురస్కారాలు ఇది మనకి సెప్టెంబర్లో వస్తాయి, విడువ జయంతి సందర్భంగా. అప్పటికైనా ఇటువంటి గంపెడ దుర్గాప్రసాద్ గారిని గొప్ప వాళ్ళని గుర్తించి ప్రభుత్వ పరంగా సత్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే గుత్తికొండ సుబ్బారావు కూడా ప్రపంచ రచయిత సంఘానికి ఆయన అధ్యక్షులు కనుక వారు కూడా గంపెడ
దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గప్పిట గారు వాళ్ళ మీద అభిమానంతో ప్రతి సంవత్సరం నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. వారికి అలాగే గుత్తుగొండ సుబ్బారావు అంటే నా గురించి చాలా ఎక్కువ చెప్పారు అనిపించింది. నాకైతే ఏదో కృషి చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే రచయిత సంఘంలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నా కనుక రచయిత తరఫున మన ప్రభుత్వంతో ఫైట్ చేయాలన్నది నా సంకల్పం. మీ అందరి సహకారం ఉంటే ప్రభుత్వం భవిష్యత్తులో కూడా మన రచయిత కనుక వచ్చే విధంగా పుస్తకాలు ప్రకటించడం కానీ అలాగే అవార్డు విషయంలో గుర్తించడం కానీ ఇవన్నీ విషయాల్లో దృష్టి తీసుకువెళ్ళి మీ అందరితో మాట నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు. సభ అంటే మాకు ముగ్గురు తప్పనిసరిగా ఉంటారు. మండలి బుద్ధప్రసాద్ గారు, గుత్తిగొండ సుబ్బారావు గారు, కృష్ణా జిల్లా రచయిత సంఘ ప్రధాన కార్యదర్శి జీవి పూర్ణచంద్ర గారు కాశీలో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ ప్రొఫెసర్గా ఉంటున్నారు. ఒక నలుగురు అక్కడే ఉన్నారని చెప్పి ఆయన రాలేకపోయారు. బుద్ధప్రసాద్ గారు సాధారణంగా వస్తారు, నేను వస్తానని చెప్పి వస్తారు. అంటే సుబ్బారావు గారు కూడా ఈ సభకు రావడం చాలా ఆనందంగా. ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. మాతృభాష దినోత్సవం సందర్భంగా మా లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందరం కలిపి గురువు గారిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది సన్మానం చేయడానికి. మొదటిసారి గురువు గారి ఇంటికి వెళ్ళడం, ఆయన పర్సనల్గా కలవడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకు. ఆ వాతావరణం కానీ పెద్దలు మమ్మల్ని ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం కానీ చాలా ఆనందం చేసి జీవితంలో ఒక మరిపురాని రోజు. అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు కావడం కూడా మా అదృష్టం. ఆ పుణ్య దంపతుల్ని మా లయన్స్ క్లబ్ తరఫున సన్మానించుకోవడం జరిగింది. అదొక మధుర అనుభూతి. మా లయన్స్ క్లబ్ చరిత్రలో అదొక మధుర అనుభూతి. మరొక విషయం, నాకు మేము ఇలా నెక్స్ట్ ఇలా మన గబ్బిడ దుర్గాప్రసాద్ గారి దగ్గర ఇంటికి వెళ్ళడం జరిగింది. మా షాప్ డిస్కషన్లో చేస్తే కొంతమంది అభిప్రాయం చెప్పారు. నిజంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఏ కార్యక్రమం చేసినా ఆయన చేస్తారని తెలిసి చాలా ఆనందం చేసింది. ఈ రోజుల్లో ఏ కార్యక్రమం తలపెట్టినా ఎవరో కూడా భుజాన మీద చేసుకునే రోజులు కాదు. బయట సొంతాలు సేకరించడం కానీ ఎవరైనా స్పాన్సర్లు ఎత్తుకోవడం కానీ జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత మంచి కార్యక్రమం ఈ వయసులో ఆయన చేయడం అనేది నిజంగా ఈ రోజుల్లో చాలా గ్రేట్. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించడం ఇంకా చాలా అదృష్టం ఆయనకి ఈ వయసులో. థ్యాంక్ యూ సార్. మా లయన్స్ క్లబ్ మీతో ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చిన దుర్గాప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను చూసుకున్నాను. రేపు వచ్చే ఆగస్టు 29 తెలుగు రామమూర్తి గారి జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుతాం. ఆ కార్యక్రమం సరస్వభారతి, మీరు, వాకర్స్ క్లబ్ వీళ్ళందరూ కూడా కలిసి చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడు వాకర్స్ సరస్వభారతి సాంస్కృతిక కార్యక్రమానికి సారథ్యం వహించింది గబ్బిడ దుర్గాప్రసాద్ గారికి, అట్లాగే తేజల గురించి సుబ్బారావుకి, పెద్దలకు, సభకు ఇచ్చేసినటువంటి కవులకి, పండితులకి, ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మనకు ముందు పెద్దలు చాలామంది ఎంతోమంది చెప్పారు. తెలుగు భాష ఈ రోజులో బాగా అట్టడిగిపోతుంది, కింద స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్, హిందీ భాషలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసినాయి. తెలుగు భాష మాతృభాష నేర్చుకుంటాం. మనకి తప్పనిసరిగా కావాల్సింది నేర్చుకోవాల్సింది అది. కానీ మాతృభాష నేర్చుకున్నందువల్ల మనకి ప్రయోజనము ఉండదేమో అనే ఉద్దేశాలతో ఎక్కువ మంది పాశ్చాత్య భాషలు నేర్చుకోవటం, దేశాల్లో కూడా ఎంతోమంది మన ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఎంతో రాణించి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం పౌరులు మన దేశానికి ఖ్యాతి ఎంతో ఇదిగా తీసుకొని వస్తున్నారు. కానీ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మాతృభాష గురించి ఎంతోమంది కవులు, ఇక్కడికి వచ్చిన పండితులు చాలా గొప్పగా చెప్తారు. మన 86 సంవత్సరాల వయసులో దుర్గాప్రసాద్ గారు చేసిన కృషి ఫలించి, అట్లాగే ప్రభుత్వం వారిని గుర్తించి వారికి తగిన విధంగా పురస్కారాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి దుర్గాప్రసాద్ గారి కుమారుడు మన గబ్బిడ వెంకటరమణ గారు కూడా
కృషి ఎంతో ఉన్నది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతరం సభా వేదిక పూర్తయింది. పెద్దల యొక్క ఆశీస్సులు మనం వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. తదుపరి ఈ సంవత్సరం ముఖ్యంగా ఉగాది పురస్కారాలు 6 విభాగాల్లో అందించడం జరుగుతుంది. వాటిలో సరసభారతి జీవన సాఫల్య పురస్కారం ఒక విభాగం, అలాగే విద్వాన్ శ్రీ గబ్బెట మృత్యుంజయ శాస్త్రి గారు భవానమ్మ గారి పేర్లతో ఇచ్చేటువంటి పురస్కారాలు, తదుపరి శ్రీ గబ్బెట దుర్గాప్రసాద్ గారు ప్రభావతమ్మ గారి పేరుతో అందించేటువంటి పురస్కారాలు ఒక 5 మందికి, అలాగే స్వర్గీయ వేణుని రామకృష్ణ గారి స్మారక పురస్కారం ఒకరికి అందించడం జరుగుతుంది. అలాగే గబ్బెట లక్ష్మీ నరసింహ శర్మ గారి పేరుతో పురస్కారం అందించడం జరుగుతుంది. తదుపరి గబ్బెట నాగ గోపాలకృష్ణమూర్తి గారి స్మారక పురస్కారం అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పురస్కార విభాగాలు కూడా పెరగడం, ఎక్కువ మంది ప్రముఖులకు అందించడం చాలా విశేషంగా భావిస్తూ సేవలను అందిస్తున్నటువంటి శ్రీ నెల్లి రాంబాబు గారు ఆర్ఎల్టీ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ వారికి ఉగాది పురస్కారాన్ని అందిస్తున్నారు. రాంబాబు గారు ఉయ్యూరు ప్రాంతంలో విశేష సేవలు అందిస్తూ వారి మిత్రులు స్వర్గీయ నాగగోపాలకృష్ణమూర్తి గారి పురస్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి వైద్య సేవలకు సరసవాసి అందిస్తున్నటువంటి చిరు పురస్కారంగా భావిస్తూ మా ఆహ్వానాన్ని చూసేసిన వారికి ధన్యవాదాలు. సార్ అందరూ సార్ మేడం గారు నిల్చోండి. సార్ రెడీ సార్ రెడీ. రాంబాబు గారు వేదిక అందుకోలేదు. గ్రంథాలయానికి భారత తరఫున ఒక 60 పుస్తకాలు గ్రంథాలు శ్రీ కొండేపూడి శంకరరావు గారికి జరుగుతున్నటువంటి పురస్కారం శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పురస్కారం. ఇది మా ఆత్మీయులు శాసన మండలి సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ వైవేటి రాజప్రసాద్ గారిని హృదయపూర్వకంగా రావాల్సిందిగా కోరుతూ ఈ పురస్కారాన్ని మా ఆత్మీయులైనటువంటి శ్రీ వైవేటి రాజప్రసాద్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. వారికి నమస్కారం. శ్రీ కొండేపూడి శంకరరావు గారు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సిద్ధాపురం దానికి కార్యదర్శిగా వారి సేవలు అందిస్తున్నారు. వారికి సరసభారతి తరఫున పుస్తకాలను కూడా అందించడం జరుగుతోంది. అక్షరాలైనటువంటి పుస్తకాలు వారికి అందించడం జరిగింది. తదుపరించడం జరుగుతోంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వెంకటప్పయ్య గారు కానివ్వండి, చిదంబరి గారు సరసభారతికి అనేక కార్యక్రమాలు అందించారు. చిదంబరి గారు సంగీతంలో మరి జాగరాయ సంకీర్తనలు కానివ్వండి, అన్ని రకాల సంకీర్తనలు కార్యక్రమాల్లో పాల్గొని సరసభారతికి అలాగే అసోచగాన్ని
సార్ 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 రెడీ ఓకే సార్. ప్రయాగ రామకృష్ణ ఛానల్ నిర్వాహకులుగా మీరు భాషా సేవ చేస్తున్నారు. వారికి ఈరోజు అందిస్తున్నటువంటి పురస్కారం విద్యాప్రసాద్ గారి తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు విద్వాన్ గరుడ మృత్యుంజయ శాస్త్రి గారు, శ్రీమతి భవానమ్మ గారిల స్మారక శ్రీ విశ్వాసనామ ఉగాది పురస్కారాన్ని వినమ్రపూర్వకంగా అందించడం జరుగుతుంది. ప్రయాగ రామకృష్ణ గారు వారి వాణి ఆకాశవాణిలో మనకి చాలా సుపరిచితం. ఇక్కడ ఉన్న దాదాపు అందరికీ కూడా వారిని ఈరోజు మనం స్వయంగా చూడడం, మన ఆహ్వానాన్ని మన్నించి భరతభారతి పురస్కారాన్ని అందుకుంటున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరి కరతాళ ధ్వనుల మధ్య సార్ ఇప్పుడు చూడండి రమణ గారు ఒకసారి వెళ్ళండి ఫోటోకి, ఒకసారి వెళ్ళండి నేను పట్టుకుంటాను, నేను నుంచే పెడతాను. తమ్ముడు ఒక చోటు దగ్గర ఇక్కడ సార్ కొంచెం జనజరు సార్, రాంబాబు గారు కొంచెం జనజరు. చాలు 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 సార్ రెడీ సార్ రెడీ సౌండ్ తగ్గించారు సరే. శ్రీ ప్రయాగ రామకృష్ణ గారికి అందిస్తున్నటువంటి శ్రీ విశ్వాసనామ ఉగాది పురస్కారం సార్ ఒక్కసారి చూడండి, సార్ ఒకసారి చూడండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. విజయవాడ రేడియో కేంద్రంగా ఉన్నప్పుడు వారు వారి శ్రీమతి మా అబ్బాయి సంబంధం కోసం వచ్చారు మొదటిసారి మా ఇంటికి. ఆ తర్వాత ఉయ్యూరులో శివాలయంలో మా అబ్బాయిలు వాళ్ళు గణపతి పూజ నవరాత్రులు ఉత్సవాలు జరిగినప్పుడు వారిని 37 సంవత్సరాల క్రితం ఉయ్యూరు ఆహ్వానించి అక్కడ వారితో ఉపన్యాసాన్ని ఇప్పించినట్టుగా మా వారు చెప్తున్నారు. శ్రీ పురాణ పండ వైజయంతి గారు దంపతి సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైజయంతి గారి భర్త గారిని కూడా వేదికపైకి వారిని కూడా వేదికపైకి సవిన వారసత్వాన్ని మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా సమాజానికి తదుపరి తరాలకు అందిస్తారు అనే దానికి నిదర్శనం వైజయంతి గారి ఉషశ్రీ గారి వాక్కులు, వారి యొక్క భాషా సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నటువంటి శ్రీమతి పురాణ పండ వైజయంతి గారి దంపతులకు సరసభారతి అందిస్తున్నటువంటి ఉగాది విశ్వాసనామ ఉగాది పురస్కారం. వీరు సాహితీవేత్త వాంగ్మయ వైజయంతి హైదరాబాద్లో నివసిస్తున్నారు. వీరు అనేక కార్యక్రమాల ద్వారా సాహితీ లోకానికి చాలా సుపరిచితులు. తండ్రి గారి వారసత్వాన్ని నిలబెడుతున్నటువంటి సుపుత్రిక. చెప్పండి తెలియదన్నా అవగాహన లేదు మేడం గారు. మహిళ ఒక అడుగు ముందుకు వేసిందంటే భర్త సహకారం కూడా ఉంటుంది, అలాగే భర్త ముందుకు ఒక అడుగు వేశారంటే భార్య సహకారం కూడా ఉంటుంది. అందుకే వారిని కూడా వేదికపైకి సవినయంగా సరస్వతి ఆహ్వానించడం జరిగింది. రేడియోలో మొదటి ప్రసంగం ఉషశ్రీ గారు ఉండగానే అంటే ఆయన ఇవ్వలేదు, ఎవరో నాకు తెలిసిన వాడు సుమన్ ఉండేవాడు. ఆయన ద్వారా కృష్ణశాస్త్రి కవిత్వంలో మానవత్వం అనే విషయం మీద రేడియోలో నేను మాట్లాడాను. ఆ తర్వాత ఉయ్యూరు నుంచి టిఎల్ కాంతారావు మేమందరం కూడా వాళ్ళ నాన్నగారు అంతా జ్ఞాపకం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆతిథ్యం సాయంకాలం కూడా పలహారం టిఫిన్ కాఫీలు కూడా తీసుకున్నాం. ఆ జ్ఞాపకాలు మాకు ఒక ఆత్మీయ అనుబంధం. మనం ఏ రోజున ఏ ఆత్మీయ ఇంటికి వెళ్ళిన విద్వాన్ గబ్బెట మృత్యుంజయ శాస్త్రి గారు భవానమ్మ గారి యొక్క విశ్వాస ఉగాది నామ సంవత్సర పురస్కారాన్ని అందిస్తున్నాం. పతంజలి గారు నేను గీర్వాణ కవుల కవిత గీర్వాణం అనేటువంటి పుస్తకాన్ని 2వ భాగం రాస్తున్నప్పుడు కొన్నూరు సంస్కృత
కాలేజీలో ప్రిన్సిపాల్ చేసినటువంటి డాక్టర్ తూములూరి దక్షిణామూర్తి శాస్త్రి గారు, శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆ సందర్భంలో వారి సలహాలతో ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఆ పుస్తకాలను రాశారు. ఆ సందర్భంలోనే పతంజలి గారు కూడా మాకు పరిచయం అయ్యారు. వారు రాస్తుండేవారు, దాన్ని నేను చూసి చదువుతుండేవారు. నేను రాసింది కూడా వారు చెప్తుండేవారు. ఈ మధ్య కొంత జ్ఞాపకం వచ్చింది మనకి. నన్ను వారికి మళ్ళీ దగ్గర చేసిన వారు టేకుమల్లి వెంకటప్పయ్య. ఆయన చాలా చక్కని స్నేహితుడు. ఈ రోజున మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడం మాకు ఆనందం. చాలా సంతోషం అండి. ఆచార్య తాడేపల్లి పతంజలి గారు వారికి సరసభాగ చెప్పండి సార్. సార్ సరేనా అండి, ఇలా చూడండి సార్. శ్రీ ఆచార్య తాడేపల్లి పతంజలి గారికి సరసభాగతి అందిస్తున్నటువంటి శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని విజ్ఞప్తిని మన్నింపుగా అందిస్తున్న ప్రముఖుల్ని గుర్తించి సరసభాగతి అందించినటువంటి గబిడ దుర్గాప్రసాద్ గారు అందిస్తున్నటువంటి ఆత్మీయ ఉగాది పురస్కారాలు. శ్రీహరి కాండోజ్ గారు వీరు ప్రముఖ చిత్రకారులు, రాజమండ్రి నుంచి ఇచ్చేశారు. సుదూరమైనప్పటికీ కూడా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి మా యొక్క ఉగాది పురస్కారం విశ్వాసు నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్నందుకు మనందరి కరతాళధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. నుంచే ప్రముఖ చిత్రకారుడు రామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర గురించి నిన్న నుంచే లైవ్ ప్రారంభించా. ఒకసారి ప్రారంభం చూస్తూనే ఉంటాం. ఈ వయసులో కూడా బాబాయ్ గారు మీరు గమనించి ఉంటారు. ఏ సంబంధించి వేషణ వీరు అనేక కాలం పుష్కర కాలానికి పైగా తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాతగా శ్రీ గబిడ మృత్యుంజయ శాస్త్రి గారు భవానమ్మ గారుల యొక్క పేరుతో అందిస్తున్నటువంటి విశ్వాసు నామ సంవత్సర ఉగాది పురస్కారం ఇది. ఈ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి వారు భారతీ భూషణ బ్రహ్మశ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ గారు. గతంలో బ్రహ్మోత్సవ వ్యాఖ్యానాలు మనం తిరుమల కానివ్వండి తిరుచానూరు కానీ వింటుంటే ఆ విందులు వింటుంటేనే మనకి ఆ యొక్క బ్రహ్మోత్సవాలు దర్శించినంత గొప్పగా వర్ణించేటువంటి శాఖ రేడియోని దున్నేస్తారు. సమ్మేళనాన్ని ఆద్యంతం రసప్లావితం చేస్తున్న సరసభారతి రసభారతి భూషణులైనటువంటి గబిడ దుర్గాప్రసాద్ గారి సన్నిధిలో ఈ పురస్కారం నాకు అందించారని వారు అనుకుంటారు, నేను స్వీకరించానని మీరు అనుకుంటున్నారు. కావు. ఒక జ్ఞాన వార్ధక్య సార్థక్య గంగా స్రోతస్విని నా శిరస్థలం నుంచి అభిషేకం చేస్తూ ఉంటే వినయ వినమిత మౌడిగాత్ర పరిష్వంగ సౌఖ్య సౌధానుభూతితోటి దీన్ని నేను ఆశీస్సులుగా భావిస్తూ స్వీకరిస్తూ ఈ మధ్యనే కాశికా మహానగర సందర్శనానంతరం ఒక నక్షత్ర మాలికలాగా రాసిన 27 పాటలతోటి కాశికా ప్రకాశిక పుస్తకాన్ని విశాఖపట్నంలో విభుదూర సమక్షాన ఆవిష్కరింపజేసుకున్నాను. దాన్ని ఈనాడు ఇక్కడ వితరణ చేయాలని కొన్ని పుస్తకాలు నిర్వాహకులకు ఇచ్చాను. అలాగే వీరి చేతుల మీదుగా మిగతా వారు కూడా దీనిని పుచ్చుకోవాలని సంప్రార్థిస్తూ ఈ కృష్ణా తీరాన ఈ సాగర తీరవాసికి ఇంతటి ఆనందాహ్లాదాన్ని సాహిత్య ఆయు ప్రమాణాన్ని కల్పించినందుకు అందరికీ మరొక్కసారి సవినయాంజలిగా శిరస్సుని హనుతం చేస్తూ పాదాలంటి ఆ శారదాంతం ప్రార్థిస్తూ బహుగ్రంథకర్త అనునిత్య సాహిత్యోపజీవి వీరు అపర వ్యాసులుగా వీరు అంటే రూపానికి వ్యాసులుగా కనిపించకపోయినా వారి యొక్క వాణి బాణి వారి యొక్క పాండిత్యం వ్యాసులతో సమానం. అపర వ్యాసులుగా వారి సాహితీ రంగంలో కీర్తి ప్రతిష్టలు పొందారు. వారికి సరసభారతి అందిస్తున్నటువంటి శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది పురస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి డాక్టర్
అపర వ్యాసులైనటువంటి డాక్టర్ దామెల వెంకట సూర్యారావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. సార్ ఓకే సార్. సెంటర్కి వస్తున్నావు. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారు ఎక్కడ ఉన్నావు? రిటైర్డ్ ప్రిన్సిపాల్గా మీరు దశాబ్దాల పాటు సేవలు అందించారు. రచయిత్రి, ప్రముఖ విమర్శకురాలు, అంతేకాకుండా బహు విశిష్ట పురస్కార సాహితీ పురస్కారాలు అందుకున్నటువంటి వారు, విద్యావేత్త, అనేక గ్రంథాలను రచన కూడా చేశారు వీరు. వారికి సరసవార్త అందిస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ ఉగాది పురస్కారం. చేయొస్తుందండి. ఓకే. వీరి తండ్రి గారు ముత్యాల ముగ్గు సినీ 2 నిమిషాలు. ఎంబీఏలు అంటే సాధారణంగా ఎక్కువ మందికి తెలియదు, ఏదో మాబోటి వాడతారు. మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు ఆయన 19/9/1944 అనేటువంటి ఒక నవల రాశారు. మలుపు మెరుపు అనే నవల రాశారు. 70లో ఆంధ్రప్రదేశ్లో తెలుగు వ్యక్తి పదకోశం తయారు చేశారు. 71లో నేడు సత్యం నవల అనేటువంటి రాశారు. 74లో యూనిసిస్ అనేటువంటి కవితా స్వల్పుడి తెచ్చారు. 74లో బాపు రమణ పరిచయంతో ముత్యాల ముగ్గు డబ్బులు కట్టింది జమీందారులైనా ఆయన పేరు మీద, ఎంబీఆర్ పేరు మీదుగా, నిర్మాత పేరుగా. కోరంత దీపం స్నేహం, మామూలి పాండవులు, తర్వాత తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగవతం, ఈ సినిమాలకు రచనలు కూడా చేశారు. ఆలిముత్యాలు, వాలిముత్యాలు, యువజ్యోతి శీర్షికలను అనేక పత్రికలలో నిర్వహించి, అలాగే అనేక రేడియో ప్రసంగాలు చేశారు. నటన కూడా చేశారు. నూజివీడు, పరంపురం, కర్ణాటక నుంచి అనేక సభల్లో ప్రసంగించి స్నేహ ప్రాణుడైన ఆత్మీయుడు. చనిపోయిన 60 ఏళ్లకు ఎంబీఎల్ సాహితీ సమాఖ్య నూజివీడులో 61వ జయంతి ఉత్సవ సంచిక జనవరి 2005లో ప్రచురించారు. వారికి నాకు కూడా 15 తర్వాత యొక్క సన్మానం. 2 విషయాలు ఎంబీఎల్ గురించి చెప్పాలి. అందరిలో ఒకసారి కృష్ణా జిల్లా లైబ్రరీ సదస్సులు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఒక వారోత్సవాల్లో బుట్టాయిపేట ఓపెన్ హై థియేటర్లో ఎంబీఎల్ గారిని, శ్రీ నారాయణ రెడ్డి గారి ఉపన్యాసాలు జరిగాయి. ఆ ఉపన్యాసాల్లో ముందు శ్రీఎన్ నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఆ దిగులో చాలా తప్పగా అనిపించింది చాలా మంది. తర్వాత ఎంబీఎల్ మాట్లాడుతుంటే క్విండ్ ఆఫ్ సైన్స్ 1000 మంది ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఆయన మధుర వాక్యాలు సాధించారు. ఇంకొకటి, ఆయనతో నాకు ఒక పరిచయం. నేను ఒకసారి నూజివీడు నుంచి పెద్దవాళ్ళ బస్సులో వస్తుంటే నా పక్క సీట్లో కూర్చున్నారు. ఏదో పోలికని పెట్టి మీరు ఎంబీఎల్ అవునాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. పెద్దవాళ్ళు వచ్చేదాకా ఆయన 2 విషయాలు నాకు చెప్పారు. మీకు వేలూరు శివరామ శాస్త్రి గారు తెలుసా? తెలియజేయండి. ఆయన తమ్ముడి కొడుకే మా అక్కయ్యని, 2వ అక్కయ్యని ఇచ్చాం చిరివాడ అని చెప్పారు. ఆయన కథల మీద పెద్దవాళ్ళ లెక్చరర్ జంధ్యాల మహతీ శంకర్ గారు పుస్తకాలని సేకరించి ప్రచురించారండి. చాలా మంచి పుస్తకాలు చదవడం, అది బాగానే ఉంది. నేను అలాగే చదివాను. నేను నా బ్లాగ్లో కూడా. 2వ విషయం, బాపు రమణ గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. బాపు రమణను ప్రాణం పెట్టి సీతా కళ్యాణం తీశారు. అది ఎందుకో ఆలేదు, కానీ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. కానీ భక్త కన్నప్పని సినిమాని ఆషామాషిగా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పారు. ఈ మాటలు వారు నాతో ముచ్చటిస్తే నాకు ఆనందంగా, అది జ్ఞాపకం చేస్తుంది. సార్
సార్ మేడం గారు ఓకే సార్ రెడీ. అగస్త్యరాజు గారు ఓకే సార్ వాళ్ళు ఉన్నప్పుడు లోపలదారులోనే ఉండేవారు. కేసీపీలో పనిచేసి రిటైర్ అయ్యారు. రాదంగి దేవాలయం వెంకటేశ్వర స్వామి రావాలంటే ఈయన చాలా కృషి చేసేవారు. అందిస్తున్నారు. ఈ పురస్కారాన్ని వారి భార్య శ్రీమతి వేదవల్లి గారు, అలాగే రామకృష్ణ గారి కుమారులైనటువంటి రవికిరణ్ గారు, హరికృష్ణ సోదరులు అమెరికా నుంచి అందించడంతో ఆ పురస్కారాన్ని వారి తరపున శ్రీ గబ్బిడ దుర్గాప్రసాద్ గారు అందించడం జరిగింది. వారి బావమరిది మేనమామైనటువంటి రామనాథ్ బాబు గారు కూడా వారు ఈ పురస్కారాన్ని వారి యొక్క సమన్వయంతో అందించడం జరుగుతుంది. శ్రీమతి గులుసు అపర్ణ గారు శతావధాన శారదాని అవధాన రాజహంసని అనేటువంటి బిరుదులు కలిగి ఉన్నారు. చిన్న వయసులోనే అనేక అవధానాలు చేస్తూ అవధాన రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి శ్రీమతి గొలుసు అపర్ణ గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ మీ అందరి కరతాళధ్వనుల మధ్య అపర్ణ గారి పురస్కారాన్ని అందుకుంటున్నారు. మేడం గారు సార్ పరిచయం చేసి తీసుకొచ్చిన వాడు దండిపట్ట దత్తాత్రేయ శర్మ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సంగీత సాహిత్య గబ్బిటాన్వయరత్నాభం గీర్వాణాంధ్రాదిభూషణం భాషారక్షైకదీక్షాఢ్యం తం వందే భారతీ సేవకం అని వారి చరణ కమలములకు నమస్కరిస్తూ కొన్ని పురస్కారాలను గ్రహించడం ఆమోదం, కొన్ని పురస్కారాలను గ్రహించడం ఆనందం, కొన్ని పురస్కారాలను అందుకోవడం ఆభరణం. ఇటువంటి ప్రత్యేకమైన పురస్కారాలను అందుకోవడం కేవలం అనుగ్రహం. ఇలా ఈరోజు ఈ దంపతుల చేతుల మీదుగా ఈ అనుగ్రహానికి నన్ను పాత్రురాలను చేసినందుకు ప్రత్యక్షంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ పేరును సూచించారు వెండుబట్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. పరిచయం లేని వ్యక్తి శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు, కృష్ణా జిల్లా రచన సంఘం అధ్యక్షులు, సరసభారతికి అత్యంత ఆత్మీయులు. ప్రారంభం నుంచి కూడా వారి ప్రతి కార్యక్రమంలో వారి ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. వారికి సరసభారతి అందిస్తున్న ఆత్మీయ సత్వం. చేస్తానున్నాడు తండ్రి వచ్చేసి ఒకసారి పట్టాకి సార్ 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 ఓకే. కమలాకాంత్ గారు శ్రీ కమలాకాంత్ గారు శ్రీ కమలాకాంత్ గారు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మార్కెట్స్ అసోసియేషన్ అధ్యక్షులు. వారికి అలాగే లయన్స్ క్లబ్ శ్రీ కోడే సాంబశివరావు గారు అధ్యక్షులు ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్. వీరికి సరసభారతి అందిస్తున్నటువంటి సార్
అందిస్తున్నటువంటి విశ్వాసనామ జ్ఞాపిక మరియు పురస్కారం. ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు, సాహితీ ప్రముఖులు ఉన్న ఈ యొక్క గొప్ప ప్రాంగణంలో చిన్నవారుగానటువంటి మా వారణాసి సోదరులు, నా పేరు శ్రీనివాసు, వారణాసి, హైదరాబాద్ నుంచి వచ్చాము. వారణాసి సాహితీ వారధి ద్వారా 2022, 2023, 2024 సంవత్సరాలలో దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ విధానంలో ఏకపత్ర కథల పోటీలు నిర్వహించడం జరిగింది. వారికి న్యాయ నిర్ణేతలుగా మా మొదటి సంవత్సరం శ్రీ ప్రయాగ రామకృష్ణ గారు ఇక్కడ ఉండడం, అలాగే చలబాక ప్రకాష్ గారు, వారు కూడా 2022వ సంవత్సరంలో బహుమతి గ్రహీతలు. చాలా సంతోషంగా ఇంతమంది పెద్ద పెద్ద వారి మధ్య నుంచి ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో నేను తయారు చేసినటువంటి ఈ పోటీలకి, ఆ వచ్చిన కథలకి ఒక సంకలనంగా వాటిని మేము తయారు చేయడం జరిగింది. వాటిని పెద్దలు దుర్గాప్రసాద్ గారు వారి అలాగే ప్రయాగ రామకృష్ణ గారు, అలాగే చలపాటి ప్రకాష్ గారు పెద్దలందరూ సార్ వచ్చి వారి సమక్షంలో ఈ పుస్తకాలను మేము ఆవిష్కరించడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఒక గొప్ప సువర్ణ అవకాశం. గడ్డ దుర్గాప్రసాద్ గారు ఈరోజు 80 సంవత్సరాల పైసల కంటే కాదు 86 అని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఉయ్యూరు పట్టణం ప్రముఖులకి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రమే కాకుండా ఎంతోమంది ప్రపంచ స్థాయి నాయకులను కూడా అందించడం గొప్ప విషయం సాహిత్య ప్రపంచంలో. అటువంటిది శ్రీ దుర్గాప్రసాద్ గారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు సంవత్సరాల తరబడి చేయడం, అన్ని రంగాలలో ఉన్న ప్రముఖులను పరిచయం చేయడం, వారికి సముచిత రీతిని సత్కరించడం, ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులని ఈ ప్రాంగణంలోకి తీసుకొచ్చి వారికి సన్మానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ కథల పుస్తకాలు ఆవిష్కరింపజేయడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం. మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. ఓకే సార్, రెడీ సార్, సార్ రెడీ అండి. అందరికీ విందుంది, చక్కగా విందు పోయి చేసి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతాను. ఈ సందర్భంగా గత 2-3 గంటలుగా అందరికీ కూడా చక్కటి సన్మానం చేసి ఎంతో సంతోషపరిచారు. మనందరి తరఫున, మా వారణాసి సాహిత్య వారధి తరఫున శ్రీ బ్రహ్మశ్రీ గడ్డ దుర్గాప్రసాద్ గారికి, వారి శ్రీమతి ప్రభావతి గారికి చిరు సత్కారం చేయడానికి వారు దయతో అంగీకరించారు. వారికి ప్రస్తుతం చిన్న సత్కారం చేస్తున్నాము. అందరూ మీ కరతాళ ధనం ద్వారా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం, వారి నుంచి మనందరికీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గాప్రసాద్ గారు విశ్రాంత ఉపాధ్యాయులే కాదు, వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహానుభావులు. వారు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉయ్యూరులో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేస్తూ అన్ని రకాల సాహిత్య, సంగీత, శాస్త్ర విజ్ఞానాల మీద ఎంతో గొప్ప పరిశ్రమ చేసి పుస్తకాలను ఆవిష్కరించడం, అంతర్జాలంలో లక్షలాది కోట్లాది అక్షరాలను ఆయన సొంతంగా టైప్ చేయడం ద్వారా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మహామహులతో సహా అందరికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. 2 కోట్లకు పైగా తెలుగు పదాలను వారు తన స్వహస్తాలతో టైప్ చేశారంటే అవిశ్రాంతంగా మనం ఒక్క నిమిషమైనా చప్పట్లు కొట్టిన వారిని అభినందించవలసిన సమయం. 2 కోట్ల తెలుగు పదాలను ఈ రోజు వరకు చేసినటువంటి వ్యక్తిని నా జీవితకాలంలో ఇప్పటి వరకు నేను చూడలేదు. అలాగే లక్షలాది మంది శ్రోతలు ఆయనకు ఉన్నారు. ప్రతినిత్యం లైవ్లో ప్రోగ్రాం ఉదయం 10 గంటలకి సాయంత్రం ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మా అందరికీ చాలా తృప్తి పడుతున్నారు. ఒక్క నిమిషం ప్రయాగ రామకృష్ణ గారు ఈ విషయంలో వారి స్పందన తెలియజేసి ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతామని ప్రార్థన చేస్తున్నారు.
నమస్కారం. చాలా ఏళ్ళ తరువాత వారణాసి కృష్ణమూర్తి గారు ఆంధ్ర బ్యాంక్లో చాలా పెద్ద ఉద్యోగం చేసి పదవి విరమణ చేశారు. ఆయనకి సాహిత్యం అంటే చాలా మక్కువ. కథలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు వాట్సాప్లో. చాలా మంచి కథలు. కొత్తలో నేను అంతగా పట్టించుకోలేదు, కానీ తర్వాత చూశాను, చదివాను. చాలా కథలు, అద్భుతమైన కథలు ఆ సిరీస్లో వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా చదవండి ఆ కథలు. సమకాలీన సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు, అస్తవ్యస్త పరిస్థితులు, మానవ ప్రలోభాలు, దుర్గతి, దురలవాట్లు, వీటన్నిటి మీద మంచి కథలు వస్తున్నాయి. ఆ కథలు మీరు కూడా చదవండి. మంచి సాహిత్యం చదవాలి, మంచి కథలు చదవాలి. సాహిత్యము సంగీతము రెండూ వంటపడితే కానీ ఆరోగ్యం చక్కబడదు. వీళ్ళు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పుస్తకం తీసుకొస్తున్నారు. నాకు కృష్ణమూర్తి గారు ఆయన కూడా ఈ విషయం చెప్పారు. మీరు నెలలో వెళ్తున్నారు, మా వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరింప చేయండి, అందరికీ అందచేయండి. ఇది చాలా మంచి అవకాశం. నాకు కూడా చాలా మంచి అవకాశం నేను ఎదుర్కొన్నాను మాట్లాడటానికి. సరే, నాకు ఈ సరస భారతి గురించి నాకు చాలా తెలుసు కాబట్టి, ఆయన చేస్తున్న కృషి, ఆయన ఏమీ ప్రచారం కోరుకునే మనిషి కాదు కాబట్టి దీనికి ఇంత ప్రాచుర్యంలోకి రావటం చాలామంది తెలియదు. చాలా ఏళ్ళుగా ఆయన ఒంటి చేత్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందాక ఎవరు చెప్పారు, చేయి తాకి ఎప్పుడు కూడా ఆయన అడిగిన పాప అనుకోలేదు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంత అవుతుంది, మీరు ఏమన్నా దీనికి సౌజన్యం వహిస్తారా, స్పాన్సర్షిప్ ఇస్తారా, డబ్బు ఇస్తారా అని అడిగినటువంటి మనిషి కాదు. తన సొంత సంపాదనలో ఏమంటే 100 చేతులు సంపాదించు 1000 చేతులు వెదజల్లు అని ఉపనిషత్ వాక్యం. మనం సంపాదించిన డబ్బులు సత్కార్యాలకి, మంచి పనులకి వెచ్చించాలని వేదం చెప్తుంది. అది తెలిసిన మనిషి. అందుకే ఆయన ఈ సరస్వతి ఉపాసన, ఈ సరస్వతి పుత్రుడిని సన్మానించడం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారు 2 నూరేళ్ళు ఆయుధాలకు ఐశ్వర్యాలతో వర్తిల్లుతూ మనందరికీ ఇలాగే మన నెత్తి మీద అనురాగ గొడుగులు ఎత్తిపట్టుకుంటూ మనల్ని ఆశీర్వదిస్తూ వారు ఉండాలని కోరుకుంటూ వారికి సరస్వతి నమస్కరిస్తున్నారు. అనే పుస్తకాన్ని వాళ్ళు మాకు బహుకాలం కానుకగా ఇచ్చారు. నేను చదివి లైవ్ చేస్తానని మీరందరూ గడపాడ ధ్వనులతో వీరికి అభినందనలు తెలిసి ఉగాది పండుగ సందర్భంగా పెద్దల్ని సత్కరించుకుంటున్నాం. ఇది మహత్తర అవకాశం. ఉగాది పర్వదినాన కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవటమే కాదు, పెద్దల ఆశీర్వచనం కూడా అందుకోవాలి. భగవంతుని ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం అందుకోవాలి. ఇదిగో వారణాసి సోదరులు పనిచేస్తున్నారు, వారి పాదానికి నమస్కరిస్తున్నారు. నేను కూడా ఆ పని చేస్తాను. లలితకుమారి గారు, విద్యాప్రసాద్ గారు, ప్రభాతం గారు అందిస్తున్నటువంటి సత్కారం. వాకర్స్ అసోసియేషన్ ఉయ్యూరు వారు. ఇక్కడ కంగారు వెనక్కెళ్ళండి. మీరు తిరుగుతారేంటండి బాబు, మీరు ఇందాక నుంచి. సార్ పట్టుకోండి 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 ఆగండి సార్, ఆగండి, అవునండి. ఓకే సార్. ప్రభాతం గారి దంపతులకు అందిస్తున్నటువంటి ఆత్మీయ సత్కారం. తదుపరి పురస్కార గ్రహీతలైనటువంటి అపర వ్యాసులు డాక్టర్ దామిర వెంకట సూర్యారావు గారు వారి యొక్క సందేశాన్ని, చిరు సందేశాన్ని అందిస్తారు. తాగండి. తదుపరి ఇప్పుడు చూడండి. అంటూ జీర్ణ సుభాషితాన్ని బాధపడ్డాడు.
వాళ్ళ సాహిత్య రూపంలో కళ రూపంలో అందరూ వాళ్ళ శక్తిమయంగా పనిచేస్తున్నారు. వారికి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించి మరింత బాధ్యతగా చేయడానికి ఒక సామాజిక సాంస్కృతిక బాధ్యతగా దుర్గాప్రసాద్ గారు వ్యక్తిగా చేస్తున్నారు. వారికి సమాజంలో ఉండబడుతుంది. ధన్యవాదాలు. శ్రీమతి పురాణ వైజయంతి గారు పోతినాయుడు గారికి రాబర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి సత్కారం. నేను పేరు పిలిచినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళడం వల్ల వెంటనే రాలేదు నేను. ఇది ఇంత అంటే ఒకరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం అంటే 86 ఏళ్ల వయసులో మహా చురుగ్గా మనమే ఇంకా డల్గా ఉన్నాం అనిపించింది. పిలిచిన వాళ్ళు నెమ్మది రావాలి కానీ ఎందుకు అనుకోకుండా అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఈ ఏడాది రావాలన్నారు. నిజంగా రావాలా వద్దా అనుకున్నాను. లాస్ట్ మంతే వచ్చి వెళ్ళాను. మళ్ళీ వెంటనే రావాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి రావడం. అంటే వచ్చినందుకు నాకు చాలా చాలా బహుమతులు లభించాయండి ఇక్కడ మీ కారణంగా. మొట్టమొదటిగా ఏంటంటే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ టీచర్ గారు వచ్చారు. అది నాకు పెద్ద ఆనందంగా ఉందన్నమాట ఆ టీచర్ గారు రావడం అనేది. ఒక్కసారి చూపిస్తారు. సుభద్ర గారు మీకు తెలిసిన వాళ్ళు. టీచర్ గారి దగ్గర హిందీ చదువుకున్నాం. నాకు చాలా ఇష్టమైన టీచర్ గారు. ఇది నిజంగా మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అండి నాకు అన్నిటికంటే కూడా చెప్పారు. అదే అలాగే తల్లిదండ్రులైన వాళ్ళ తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళిద్దరికీ ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు కుటుంబ సభ్యులందరూ చెప్పారు కదా ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా చేయడం అనేది అది చాలా గ్రేట్. ఇప్పుడు మేము కూడా అదే మా నాన్నగారి ఫంక్షన్స్ కూడా మేము అలాగే మేము 4 అమ్మాయిలను చేస్తున్నాము. ఇది చూసిన తర్వాత నేను ఇంకా కొంచెం ముందుకు అడుగు వేయాలని చెప్పి మాకు అర్థమైంది. అది చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ఈ మధ్యనే వారు 2 అన్నదమ్ములకి వారి నాన్నగారు పురస్కారం ఇచ్చారు. అందులో మినిట్ టు మినిట్ 5:10 నుంచి 5:15, 5:15 నుంచి 5:20, 5:20 నుంచి 5:20 అట్లా ఆ టైంని మెయింటైన్ చేస్తూ ఉషశ్రీ గారు ఎలా సమయ పాలన చేశారో వాళ్ళు కూడా పురస్కారాన్ని అంత చక్కగా సమయ పాలన చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నారు. ధన్యవాదాలండి. అమృత ఏదో ఇంట్లో కూర్చొని చదువుకుంటూ రాసుకుంటూ ఉంటాను. అలాంటి నన్ను గుర్తించి మరి జ్ఞానవంతులైనటువంటి గబ్బెట్టి దుర్గాప్రసాద్ గారి ఇక్కడికి పిలవడం, ఇంత చక్కని తెలుగు సంప్రదాయబద్ధంగా అందరినీ పురస్కారాలు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. వారు బాగా చదువుతారని విన్నాను నేను. అలాగే నచ్చితే కామెంట్ చేస్తారు లేదా 4-5 మాటలు రాస్తారని కూడా విన్నాను. ఇప్పటికి నేను 13 పుస్తకాలు రాశాను. అన్నీ విమర్శ సంబంధమైనటువంటివి. అది కొంచెం టఫ్గా ఉంటుంది. అంత ఆసక్తికరంగా ఉండదు విమర్శ. చక్కగా కథలాగా కవిత్వంలాగా రసవంతంగా ఉండదు. కాబట్టి నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత మంచి విమర్శకురాలు, సాహిత్య విమర్శకురాలు, మంచి క్రిటిక్ అనే పేరు సంపాదించుకున్నాను. ఆ పుస్తకాలు వారికి ఇచ్చాను. వారు చదవాలి, ఆశీర్వదించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను. అలాగే చేసిన సహోదరులందరికీ కూడా నమస్కారం, కృతజ్ఞతలు. ఆచార్య తాడేపల్లి పతంజలి గారిని వారి యొక్క స్పందన తెలియజేయవలసింది. ఆచార్య తాడేపల్లి పతంజలి గారు. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదాత్ర చిత్త. నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీ శాస్త్రి సుశీలకి, మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి నా ప్రణామాలు అర్పిస్తూ 86 ఏళ్ల యువకునికి ఇత్తు నమము, 86 ఏళ్ల సంస్కృతికి ఇత్తు నమము, 86 ఏళ్ల కవితకు ఇత్తు నమము, 86 ఏళ్ల గబ్బిటకి ఇత్తు నమము. ఎంత గొప్ప విషయం అండి. ఈ రకంగా ఈ వయస్సులో కూడా ఇంత గొప్పగా సాహిత్య సేవ చేస్తూ మమ్మల్ని అందరినీ పిలిపించి ఎంతో గొప్పగా మా హృదయాలలో చిరస్థానం సంపాదించుకునేటట్లుగా ఇంత పురస్కార గ్రహీతలుగా మమ్మల్ని చేసినటువంటి ఆ దంపతులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మని లతాంతం ముల కుమ్మనసి వచ్చు మధుపం ముల సుగీత నినదం ముల సగన్
ముతం మనర వాచాలం ములగు కోకిల కులం ముల రవము మధురం మగుచువించె ననిశమ్ము సుమనోభారం ముల చంపక జయములను కింసుక వనములను ఒప్పెన్. నన్నయ్య గారు మహాభారతంలో వసంత ఋతువుని వర్ణిస్తూ లయగ్రాహి ఉక్తంలో ఎంత కర్ణపేయంగా రాశారో అనుకోకుండా ఆ పద్యం నాకు గుర్తుకొచ్చింది. ఈ ఆనందంలో వారిని స్మరిస్తూ ఈ వసంత వాతావరణాన్ని, ఈ సంతస వాతావరణాన్ని కలిగించిన వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మీ అమ్మాయి ఫోటో పెడతాం మా పదాల్లో ఉన్నప్పుడు నేను గుర్తుపెట్టుకున్నాను. ఒకసారి నుంచోండి, చూడండి. అనురాధ గారు వారి స్పందనకి తెలియజేయవలసిందిగా కోరుతూ తదుపరి భారతీ భూషణ బ్రహ్మశ్రీ రామభట్ల నరసింహశర్మ గారు వారి సభకు మరొకసారి నమస్కరించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు సరసభారతి వారికి, ఉగాది పురస్కార ప్రదాతలకు మనసా శిరస వచ్చేస నమస్సులు అందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం నాకు అదృష్టం ఏమిటంటే, ఒకటి గబ్బిట వారి ముంగిట వారి పదముల వాకిట రాలి వసంతం గనక తుమ్మెదలాగా వారి హృదయ ప్రేమ మరందాన్ని గ్రోలే అవకాశం ఉంది, వచ్చింది. లలనా జనాపాంగవలనా వసతనంగ తులనాభికాభంగ దుఃప్రసంగము అరసానిల విలోల దళ సాసవరసాల ఫలసాదర శుకాలపన విశాలము అడినీగరుదని కమలిని సుఖిత కోకపుల వధూకము అతికాంతలతికాంతకాంత సుతను కాంతమకృత కాకురవి కావికుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము ఉంచు మధుమాస వాసరంభూ అని శారదామూర్తి భట్టుమూర్తి రామరాజ భూషణుడు నుడివిన వాతావరణం ఈనాడు మళ్ళీ ఇక్కడ ప్రతివర్ష వసంతోత్సవంగా కుతూహలకరమైనటువంటి మన సాహితీ ప్రియం భావుక శుక శారికల కంఠధ్వానాలలో పదచాలనాలలో యద మృదంగాలలో ప్రతిస్వరిస్తూ ఉండగా ఈ కార్యక్రమం జరగడం, ఈ ఉయ్యూరికి మా అయ్యూరితో కలిసి రావడం అంటే మాన్యమహోదయులు డాక్టర్ డివి సూర్యారావు గారు విశాఖవాసి అపర వ్యాసులు ఒక 5 నిమిషాల కిందటే వారి సత్కారం పొందారు. ఇది ఎప్పుడో దాదాపు ఒక 40 ఏళ్ల కిందట తటస్థించవలసింది. ఇప్పుడు 58లో ఉన్నాను. అప్పుడు కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ఉయ్యూరికి వాక్స్పర్ధకి రావాలి అంటే ఎలక్యూషన్ కాంపిటీషన్కో దేనికో. ఈ ఒక్క చోటికే నేను ఆ పోటీ నిమిత్తం రాలేకపోయినన్న విచారం ఏదైతే ఉందో ఇవాళ 1 కోటి రెట్లు తీర్చేశారు. ఇది దుర్గా ప్రసాదం, గబ్బిట వారి ప్రసాదం కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాక వారెవరో మాట్లాడుతూ కొన్ని రోజుల ముందే ఉగాది వచ్చింది కాదు, కొన్నేళ్ల పాటు తరగని వసంత శోభను నాకు తెచ్చింది. ఇది ఎన్నడూ కూడా ఎగరదు. ఇది ఒక చిగురు, ఇది ఒక చివురు, ఇది ఒక ఆమని కోయిల కోతల గురు. ధన్యవాదాలు. నమస్కారం. ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండింటి పట్ల సమానమైన అవగాహన, పట్టు, సినిమాలు సాహిత్యం రెండింటి పట్ల సమానమైన ఆత్మీయత ఉన్న సాహితీవేత్త స్నేహశ్రీని ఆంధ్రదేశంలో బళ్ళారి నుంచి పరంపురం వరకు ప్రసంగాల పన్నీటి జల్లులు చిలకరించిన మహాభక్త, యువజ్యోతి శీర్షిక రూపకర్త,
ఎంఏ గారి అమ్మాయిగా ఈ వేదిక పంచుకునే అదృష్టం నాకు కలిగింది. కళాశాల పాఠాలు, ప్రసంగ పాఠాలు చెబుతూ యువతరంతో దగ్గరగా ఉండే అవకాశం ఉన్న అధ్యాపక వృత్తి కోసం ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం, సినిమా రచయితగా ఉండే అవకాశాన్ని తృణప్రాయంగా చెల్లించారు నాన్న. అటువంటి నాన్న నూజివీడు ఊరికి 3 ఎంలు, ఎంఆర్ గారు, మామిడి పండ్లు, ఎంఏ గారు అంటే నూజివీడు అని గుర్తొచ్చేలా నాన్న ఉన్నారు అని సగర్వంగా చెప్పగలుగుతాను. ఏరియాల కవి సమ్మేళనంలో ఒకసారి నాన్న ప్రాచీన కవులు ఒక ఆధునిక ఇప్పుడు చెప్పని అని ఒక కవిత తమ్ముడు రాశాడు. పులిపించే ఇంకా పులిపించే అమెరికా మామిడికాయ, జీవన భవసాగరం అందరి ఉప్పు, ఇరానీ న్యూక్లియర్ కారం, ఎకానమీ వెళ్ళి వేపపూట, అప్పుడప్పుడు బాగుపడిపోతుందేమో అనిపించే భారత్ బెల్లం, తెగని ముడిపడనివని పాత చింత, వీటన్నిటినీ పచ్చడి చేసి, అంటే అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు అందుకని ఆ మాట అన్నాడు, వీటన్నిటినీ పచ్చడి చేసి కొత్త సంవత్సరం చెరుకు తీపి గుడుకులు మాత్రమే అందరికీ మిగల్చాలని నందననామ సంవత్సరాన్ని కోరుకుంటూ తమ్ముడు 2012 నందననామ సంవత్సరంలో రాసిన కవిత ఇది. నాన్న సాహిత్యానికి, గళానికి, గాత్రానికి కూడా అసలైన వారసుడు. ఈ వేదిక మీద నిజంగా నిల్చోవలసిన వాడు. వారి కవితని ఇలా చెప్పాను. అందరికీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. పెద్దలు గబ్బిట దుర్గాప్రసాద్ గారికి, దంపతులకి నమస్కారం. ఈ అవకాశం నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్నీ రాసిన నన్నయ్య నాటకీయత మొదలుకొని ఆయన చాలా ఇష్టమైన ఆముతమాల్యత నుంచి మినీ కవితల వరకు ప్రసంగాలు చెబుతూ రచన మీద దృష్టిని తగ్గించుకున్నారని మిథునం రచయిత శ్రీరమణ గారు ప్రేమతో కోప్పడ్డారు. ఎంఏ గారి సాహితీ తత్వం అంతా గాల్లో కలిసిపోయిందని, ఆ గాల్లో ఇంకా ఉందని నాకు అనిపించింది. దుర్గాప్రసాద్ గారు ఇన్నేళ్ల తర్వాత కూడా గుర్తు చేసుకుని నాన్నని ఇలా సత్కరించుకున్నందుకు నాకు చాలా, నాన్న కూతురు నేనందుకు చాలా సగర్వంగా, సంతోషంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ గారు ఇచ్చిన జీవన సాఫల్య పురస్కారాన్ని చాలా ఆనందంగా ఉంది. 68 సంవత్సరాలకే నాకు ఇలాంటి పురస్కారం ఇచ్చిన వారికి చెప్తున్నాను. తర్వాత దుర్గాప్రసాద్, నేను ఆంధ్ర సిమెంట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన బ్లాగులు రాస్తూ ఉండేవాడు. అలా పరిచయం అయింది నాకు. ఆ బ్లాగుల్లో అనేక సంస్కృత కవుల గురించి రాసేవాడు ఆయన. ఆ కవుల గురించి రాస్తున్నప్పుడు ఈ ఉగాది వేడుకలు కూడా చేసేవాళ్ళు. నేను కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఉయ్యూరుకు వచ్చి ఉగాది పురస్కారం, ఉగాది వేడుకల్లో కవి సమ్మేళనంలో కవిత చదవాలి అని అనుకునేవాడిని. తర్వాత కాలంలో విజయవాడ వచ్చాక చాలాసార్లు, అంటే ఇప్పటికీ ఆయన పెట్టిన సభల్లో చాలా సభల్లో నేను పాల్గొన్నాను. అలాగే నా శ్రీమతి కూడా త్యాగరాజ కీర్తనలు అవి పాడేది వచ్చేవాళ్ళము. ఇప్పుడు నెల్లూరు వెళ్ళాక సంవత్సరానికి 1-2 సార్లు వస్తున్నాను ప్రోగ్రాము. వారు అలా బ్లాగుల్లో పరిచయం అయ్యి ఈ విధంగా వారికి చాలా ఆనందంగా ఉంది. వారికి నా నమస్కారాలు తెలుస్తూ మా ఇంట్లోనే ఉండి సాయంకాలం దాకా ఆ కార్యక్రమంలో ఆయన మీద ఉండేటువంటి గౌరవం, ఆయనకి ఛందస్సు మీద అథారిటీ ఉందని ఆయన దగ్గర ఉండి చాలా చక్కగా మాకు ఆనందాన్ని కలిగించారు. వాళ్ళు అస్సలు ఆయన కానీ ఆవిడ కానీ తెలవక మాలిత్యం రావడమే మనక. అందువల్ల ఆడుగా మాకు ఈ రుణాన్ని వాళ్ళు తీసుకోవాలి. శోభాల పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాల పాడరమ్మ కూడున్నది పతి
సకలాలకే బరుదు సోమునితో పుట్టుమట సొంపుಗಳకే బరుదు సోమునితో పుట్టుమట సొంపుಗಳకే బరుదు కోమలాగే ఈ చూడి కుడుతలాచారి కోమలాగే ఈ చూడి కుడుతలాచారి సుందరమ్మ సతులాల శోభాన పాడరమ్మ ఉండున్నది పతి చూడి కుడుతలాచారి అమరవందితయట అట్టే బహిమయే బరుదు అమృతము చుట్టబట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే బరుదు అమృతము చుట్టబట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కొమెర వయసు ఈ చూడి కుంతలాచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడి కొమెర వయసు ఈ చూడి కుంతలాచారి సుందరమ్మ సతులాల శోభాన పాదరమ్మ ఉండున్నది పతి చూడి కొడుతలాచారి ఉండున్నది పతి చూడి కొడుతలాచారి శోభాని 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 శ్రీ చంద్రశేఖరరావు గారు ఆత్మీయ మిత్రులు కొత్తరి గంగాధరరావు గారు ఓకే సార్